పేరేంటి? మలిక్ గఫూర్ సార్. నీది కాదు, నీ పరిమళంది. జనతుల్ ఫిర్దౌస్. ఏం చేయగలను మా కోసం? ఏదైనా మీరు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ప్రాణం తీయగలవా? జీ హుజూర్. ఈ ఇద్దరు ప్రాణం తీసే. అరే బాబు, వీళ్ళిద్దరు నా మంత్రులురా. పరిహాసాలాపు. అలావుద్దీన్, మేం చెప్పేదేంటంటే నీ సైనికుల్ని దక్షిణానికి మళ్ళించు. ఏమిటి నువ్వు చేసిన పని? తమరే వాడి చూడమన్నారుగా. చాచాజాన్, తమర బహుమతికి మేమెంతో సంతోషించాం. మీరు కూడా ఏమాత్రం చింతించకండి. మీకోసం కూడా మా వద్ద ఒక బహుమతి ఉంది. ఇఖ్తియార్, చాచాజాన్ మీరేనా? వర్దిల్లాలి. చివరికి మీరు సుల్తాన్ గారికి ద్రోహం చేయలేదు. ఇంత అమానుషంగా అన్యాయంగా పెద్దనన్న గారిని హత్య చేసినందుకు చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. చరిత్ర ఏమంటుంది కుష్రో? చరిత్ర దీన్ని కాల నిర్ణయం అంటుంది. సరిగ్గా చెప్పారు మీరు. ఇదిగో ఇతాద్ బాబు, ఈ సామ్రాజ్యానికి కొత్త రక్తం, కొత్త ఆలోచన అవసరం ఉంది. మన సరిహద్దులు పెంచేందుకు, ప్రజల్ని సంతోషపరిచేందుకు. అందుకే ఈ సింహాసనాన్ని ఆక్రమించా. ఇప్పుడు స్వర్గీయ సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీకి రాజమర్యాదలతో సమాధి చేయించండి. మేము సుల్తాన్లమయ్యాం. ఈ రాయి అపురూపమైనది. దీన్ని మీ నాన్న మా నుండి లాక్కున్నారు. ఇవాళ మేము వారి నుండి వారి గద్దెనే లాక్కున్నాం. ప్రతి సామ్రాజ్యానిది ఇదే సంప్రదాయం. ఇంకో సంప్రదాయం ఉంది. సుల్తాన్ గారు వచ్చినప్పుడు సలాములు చేయడం. కాదు 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 కాదు, నిలబడి. సుల్తాన్ గారి యశస్సు వర్ధిల్లాలి. ఎందుకు నువ్వు విచారిస్తున్నావు? ఇవాళ నువ్వు మెహరున్నీసా నుంచి మల్లికా-ఏ జహాన్ అయ్యావు. నీ ఈ భర్తనే చూడు. ఏం చూడను? ఈ కిరీటమా? ఎన్నోసార్లు చూశాను దీన్ని మేము, మా అబ్బూజాన్ శిరస్సుపై. ఈ కిరీటం ఉందే, దీనికి విశ్వాసం లేదు. తలడ మారుస్తుంటుంది. ఒకప్పుడు మీ నాన్న తలపైన, ఈరోజు మా పైన, ఇప్పుడేమో నీ పైన. రా, ఇలాంటి సంతోష సమయంలో నీ సుల్తాన్ని అపరిమితంగా ప్రేమించు. రా.